ఇది లాస్ట్ 24 అండ్ 25th క్వశ్చన్. దీని కంటిన్యూషన్లో రీజనింగ్ క్వశ్చన్లు కూడా చేయబడతాయి. ద సైడ్స్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 and surface area is equal to the surface area of the cube with the sides of the 6 units. What is the approximate value of the cuboid? ఓకేనా, ఫస్ట్ మనకి దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ తెలవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ అంటే 2/L + B × H. అట్లనే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ తెలుసు. క్యూబ్ అంటే 4a². ఇక్కడ నుంచి 2² క్యాన్సిల్ చేస్తే ఎల్ అంటే ఇప్పుడు 3x అనుకోండి. నెక్స్ట్ ప్లస్ 4x + 5x ఈజ్ ఈక్వల్ టు 2 × 6² అంటే 36. ఓకేనా, 36 7 5 35 x² ఈజ్ ఈక్వల్ టు 2 × 36 వస్తుంది. 35 x² ఈజ్ ఈక్వల్ టు 72/35 అవుతుంది. 35తో క్యాన్సిల్ చేస్తే 35 2s పాయింట్ వస్తుంది. ఓకే, 2.35 2s 70 వస్తుంది. ఇంకా పాయింట్ ఉంటుంది కాబట్టి 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి x² ఈజ్ ఈక్వల్ టు 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా, దీన్ని అప్రాక్సిమేట్గా ఎక్స్ అంటే 2.5 అట్లా వచ్చింది అనుకుందాం. ఒకవేళ 2.05 అట్లా వచ్చింది అనుకున్నాం. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఏమైతే అంటే √2 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకేనా, 2 పాయింట్ సంథింగ్ అంటే ఇప్పుడు దీని వాల్యూ అనేది √2 యొక్క వాల్యూ అనేది 1.4, అప్రాక్సిమేట్గా 1.431 అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి x² ఇక్కడ లాస్ట్కి x² వాల్యూ ఏమొచ్చింది, x² వాల్యూ 2 పాయింట్ సంథింగ్ వచ్చింది. దీన్ని మనం స్క్వేర్ తీసేస్తే అండర్ రూట్ వేస్తే √2దే 1.43 అట్లా ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే 1.5 అనుకుందాం, అప్రాక్సిమేట్గా 1.5 అనుకుందాం. ఇప్పుడు 1.5 ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏంటంటే 3x × 4x × 5x మూడింటిని మల్టిప్లై చేస్తే అప్పుడు 60x³ అవుతుంది. 60x³ అంటే ఇప్పుడు 60 × 15² అంటే 2.25. నెక్స్ట్ అట్లనే మళ్ళీ ఇంకో 1.5 ఉంటుంది. 1.5 ఉంది. అది ఇప్పుడు 60తోని ఇది మల్టిప్లై చేస్తే 0కి పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 6 × 15 అంటే 90 వస్తుంది. 90 × 225 వస్తుంది. 90 × 2 అంటే 180 వస్తుంది. ఒక పాయింట్ చెప్తే మళ్ళా అంటే ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం చిన్న పాయింట్ తీసేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ 0 తీసేస్తే పాయింట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ 22 ఇంటూ వేసుకుందాం. 22 ఇంటూ అప్రాక్సిమేట్గా 22 × 5 అంటే 5 అంటే 45, 9 5s 45, 9 2s 18 అంటే 2 అంటే 22 అంటే 2 వస్తే 2 మిగులుతుంది. నెక్స్ట్ 9 2s 8 202.5 సంథింగ్ వస్తుంది అప్రాక్సిమేట్గా. ఇది దేనికి దగ్గర మనం అన్ని అప్రాక్సిమేట్గా తీసుకున్నాం కాబట్టి 202 దేనికి దగ్గర ఉందంటే 210కి దగ్గర ఉంది కాబట్టి అది మనం అంటే 1.5 కంటే ఎక్కువ వస్తుంది అన్నట్టు మన వాల్యూ అన్నట్టు ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా చేయాలి. అప్రాక్సిమేట్గా చేయాలి, అప్రాక్సిమేట్ అన్నది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అర్థమెటిక్ యొక్క లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 డైమెన్షనల్ గ్రాఫ్ ఇచ్చిండు. ఇక్కడ ఏప్రిల్ మే జూన్ వాల్యూస్ ఇచ్చిండు. అందులో యాపిల్, పియర్, పీచ్, ఆరెంజ్, కివి, మెలన్ వీటి యొక్క డాటా ఇచ్చినాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, ఇన్ విచ్ మంత్ వాస్ సేల్ ఆఫ్ ది మెలన్స్ వాస్ లోయెస్ట్ మెలన్ ఎక్కడ ఉన్నాయంటే గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది మెలన్ అన్నట్టు. గ్రీన్ కలర్ది మెలన్ అంటే ఇక్కడ అన్నిటికంటే లోయెస్ట్ ఇక్కడ ఉంది కదా 20, మెలన్ది ఎంత 20, ఇక్కడ 20 లోయెస్ట్ ఉంది, ఇక్కడ లోయెస్ట్ కాబట్టి అది ఏ మంత్లో ఉందంటే జూన్ మంత్లో ఉంది, జూన్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ మొత్తం ఇంకేమి ఇచ్చిండు, హౌ మచ్ వాజ్ ఇట్ మోర్ దెన్ ది సేల్ ఆఫ్ ది ఆరెంజ్ ఇన్ దట్ మంత్. అంటే జూన్లోనే మెలన్ అనేది తక్కువ ఉంది కాబట్టి మెలన్ ఎంత ఉంది 20 ఉంది. అదే మంత్లో ఆరెంజ్ కూడా
ఎంత ఎక్కువ ఉందో అడుగుతుంది. ఆరెంజ్ అనేది ఏంటి మనకి ఎల్లో కాబట్టి ఆరెంజ్కి ఎంత ఉంది 17 ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 3 ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఒకసారి రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం ఫాస్ట్గా. ఇటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయో కౌంట్ చేయాలి. మొత్తం 16 ఉంటాయి కాబట్టి 4 డివైడ్ చేద్దాం. 4 డివైడ్ చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడికి ఒకటి 4. ఇప్పుడు కే ఉంది. ఇక్కడ ఐ పెట్టుకుందాం. ఇక్కడ ఐ పెడదాం. ఒక్క నిమిషం. ఇక్కడ చేంజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇక్కడికి థర్డ్ ప్లేస్కి చూస్తే థర్డ్ ప్లేసు అన్నిట్లలో థర్డ్ ప్లేస్ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే KLM అంటే మనం ఇక్కడ కే కంటే ఒక 2 ప్లేసెస్ అంటే 1 ప్లేస్ ముందు అంటే ఒక మధ్యలో ఇడిచిపెట్టి ఇక్కడ ఐ పెడదాం. ఐ పెడదాం. జేని వదిలేస్తే కే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్లేస్ చూస్తే మనం థర్డ్ ప్లేస్లో చూసుకుంటే ఇప్పుడు ఏమొస్తుందంటే ఒక్కొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా జేని వదిలేసి కే, నెక్స్ట్ ఎల్ వదిలేసి ఎమ్ తర్వాత ఈ ఎన్ వదిలేసి ఓ రాయాలి. ఇక్కడ ఏం రాయాలి? ఓ రాయాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ లెటర్ ఏమో ఐ ఉండాలి, లాస్ట్ లెటర్ ఓ ఉండాలి. ఫస్ట్ లెటర్ ఐ, లాస్ట్ లెటర్ ఓ సేమ్ ఉంటుంది. మిగతావి కూడా సబ్స్టిట్యూట్ చేసి చూసినా కూడా సేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకేమున్నాయి? ఒక్క నిమిషం. లాస్ట్ లెటర్ జీని సెట్ చేయాలి కదా. జీ ఫస్ట్ లెటర్ కదా జీ అన్నిట్లలో EFG అంటే ఎఫ్ను వదిలేసి జీ రాయాలి. నెక్స్ట్ GHI అన్నిట్లలో ఫస్ట్ లెటర్ జేని వదిలేసి కే. అట్లా ఇక్కడ 4గా డివైడ్ చేయాలి. 4గా డివైడ్ చేసి ఒక్కొక్క వాల్యూని లీవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఐ నుంచి జేకే, నెక్స్ట్ ఎం తర్వాత ఓ రాస్తాం. దాంతోనే ఆన్సర్ అనేది డిసైడ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు క్వశ్చన్ కనబడట్లేదు. ఒక్క నిమిషం. ఓకేనా. Q+R అంటే ఏంటంటే Q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఆర్ యొక్క ఫాదర్ Q అన్నట్టు. ఇప్పుడు మనకి అదంతా చదివే బదులు డైరెక్ట్ చేసేద్దాం. M - N అంటే Q ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ M ఈజ్ ది వైఫ్ ఆఫ్ N అన్నట్టు. M ఈజ్ ది వైఫ్ ఆఫ్ N. ఓకేనా. నెక్స్ట్ N+O అంటే N ఈజ్ ది ఫాదర్ ఆఫ్ O అన్నట్టు. N ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఓ యొక్క ఫాదర్ అంటే ఇతనికి కొడుకు అయినప్పుడు ఎన్కి కొడుకు అయినప్పుడు ఈ వైఫ్కి కూడా ఓ అనేటోడు కొడుకు అవుతాడు. అంటే ఇప్పుడు ఓకి ఎం ఏమవుతుంది? మదర్ ఆఫ్ ఎం ఈజ్ ది మదర్ ఆఫ్ ది ఓ. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్లో చదువుతాం, మనం టైం వేస్ట్ చేయదు ఎక్కువ. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ ది బ్లూ యొక్క ఆపోజిట్ ఇటువంటి ఇచ్చినప్పుడు ఇదంతా ఏంటంటే డై క్యూబ్ అన్నట్టు. క్యూబ్ ఇటువంటి ఇచ్చినప్పుడు ఇవి రెండు సేమ్, ఇవి రెండు ఆపోజిట్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ఇవి ఒకటి వదిలేసి ఇంకొకటి ఆపోజిట్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇవి రెడ్కు పింక్ వైట్, గ్రీన్కి వైట్ అనేది ఆపోజిట్. అట్లనే రిమైనింగ్ రెండు ఏది ఉన్నాయో అవి రెండు ఆపోజిట్ ఉంటాయి. అంటే బ్లూకి ఏది ఉంటుంది? బ్లాక్ అనేది ఆపోజిట్ ఉంటుంది. దీని మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇది ఎట్లా చేయాలి? దీంట్లో ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఆర్ అంటే ఏం చేయాలి? ఉల్టా అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ కావాలంతే. ఓకేనా. అంటే ఇట్లా రావాలి. అది ఇక్కడ ఈ ఆప్షన్లో లేదు, ఇక్కడ లేదు, ఇవి రెండిట్లలో ఉంది. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే 7 ఉంది. 7 అనేది జస్ట్ ఇట్లా రావాలి. కానీ ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో ఏముంది? కింద మీద ఉంది కాబట్టి అది కాదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈజీగా జల్దీ దీన్ని ఆన్సర్ చేయాలంటే అన్ని ఆళ్ళు 2 ఉన్నాయి, ఒక సమ్ ఉంది, మళ్ళీ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి, కంక్లూజన్లు కూడా అన్నీ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఇది కంపల్సరీ
అయిపోతుంది. సమ్ములే ఇక్కడ సమ్ములే ఉన్నాయి కాబట్టి 2 ఆళ్ళు ఉండి ఒక సమ్ ఉన్నది కాబట్టి అన్నీ అయిపోతాయి. దీనికోసం ఆల్ రింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ సమ్ రింగ్స్ ఆర్ చైన్స్. నెక్స్ట్ ఆల్ చైన్స్ ఆర్ బ్యాంగిల్స్. ఓకేనా. ఇక్కడ నుంచి సమ్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్ అంటే ఇక్కడ రింగ్కి బ్యాంగిల్కి పార్ట్ ఉంది కాబట్టి ఇది అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ రింగ్కి బ్యాంగిల్కి ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి అది అవుతుంది మనది. ఓకేనా. ఫస్ట్ కంక్లూజన్ రైట్. నెక్స్ట్ తర్వాత సమ్ ఇయర్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్. ఆల్రెడీ ఇది మొత్తం కూడా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఈ పార్ట్ కూడా కలిసి ఉంది. బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ పార్ట్ కలిసి ఉంది కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా రైట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత సమ్ చైన్స్ ఆర్ ఇయర్ రింగ్స్ అంటే ఇదంతా కూడా ఇయర్ రింగ్స్ చైన్స్ యొక్క సమ్ కలిసి ఉన్నది కాబట్టి అది కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఆల్ ఆప్షన్స్ ఇక్కడ ఆళ్ళు 2 ఉండి సమ్ములు ఉంటే అది అయిపోతుంది. ఇది ఏంటంటే విస్ట్ అనేది హ్యాండ్ కదలడానికి హెల్ప్ అవుతుంది. అట్లనే యాంకిల్ అనేది ఫుట్ని తిప్పడానికి అంటే కదలడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి అది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీటి మధ్య డిఫరెన్స్ చూడాలి. ఇటువంటి వచ్చినప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఆర్ అనేది 18, నెక్స్ట్ ఓ అనేది 15, ఎల్ అనేది 12 అంటే వీటి మధ్య 3 ఉంది. కానీ ఫస్ట్ ఆప్షన్లో క్యూ అనేది 17, పిక్యూ 16, 17, నెక్స్ట్ 14, ఇది 12. ఇక్కడ 3 ఉంది గ్యాప్, కానీ ఇక్కడ అనేది 2 గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ అదొకటే డిఫరెంట్ ఉంది, మీ దాని కూడా సేమ్ డిఫరెన్స్ ఉన్నాయి వాటి మధ్య. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ఏవైనా రెండింటి యొక్క చూడాలి. ఇప్పుడు 21 × 2 + 34 చేయండి, చేస్తే 76 వస్తుంది. అట్లనే 39 × 2 + 26 చేస్తే 104 వస్తుంది. అట్లా అన్నీ చెక్ చేస్తే 28 × 2 + 23 చేస్తే 79 వస్తుంది అన్న.